హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు జనవరి 6 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. జనవరి 6తో పాటు జనవరి 5 సండే నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ని కవర్ చేద్దాం. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ వన్, ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త ఆర్ చిదంబరం కన్నుమూత. పోఖ్రాన్ 1 and 2 న్యూక్లియర్ టెస్టుల్లో పార్టిసిపేట్ చేసిన ఆర్ చిదంబరం గారు మరణించడం జరిగింది. సో ఇది మనకి పర్సనల్ న్యూస్లో ఇంపార్టెంట్ అండి. అలానే న్యూక్లియర్ టెక్నాలజీ టాపిక్ కూడా ఈ ఇయర్ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూడండి, సమాచార భద్రత కోసం మనకి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ మరియు దానికి సంబంధించిన ఇంపార్టెంట్ రూల్స్ అనేవి జారీ చేయడం రీసెంట్గా జరిగింది. ఆ కంటెక్స్ట్లో లీడ్ ఆర్టికల్ రావడం జరిగిందండి. ఈ యాక్ట్కి సంబంధించిన రూల్స్ని ఒక డ్రాఫ్ట్ని తయారు చేసి పబ్లిక్ ఒపీనియన్ కోసం పెట్టడం జరిగింది. సో ఆ కంటెక్స్లో ఇది మనకి పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్పెషల్లీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ మనకి. అండ్ థర్డ్ వన్ చూడండి, కక్ష్యలో మొలకెత్తిన అలసంద విత్తనాలు. సో పిఎస్ఎల్వి C60లో ఇస్రో యొక్క ఇంకొక ప్రయోగం క్రాప్స్ అనే మిషన్ గురించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్, అంతర్జాలం చాలా దూరం. సో మనకి యుడైస్ ప్లస్ సర్వే అనేది రీసెంట్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్కి సంబంధించిన గణాంకాలు, దానితో పాటు ఇంటర్నెట్ ఫెసిలిటీలు చాలా స్కూళ్ళలో మనకి అందుబాటులో లేవు అని అక్కడ గణాంకాలు తెలియజేస్తున్నాయి. సో మనకి ఇది గవర్నెన్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్లో ఇంపార్టెంట్ అండి. అండ్ లాస్ట్ వన్ మనకి వెలుగుల వెనుక మనకి ఎనర్జీ అనేది ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది, దేని మీద మనము ఈ ఎనర్జీ ప్రొడక్షన్లో ఎక్కువ శాతం డిపెండ్ అవుతున్నాం అనేది గణాంకాలు ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఎనర్జీ మేనేజ్మెంట్ టాపిక్లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త ఆర్ చిదంబరం కన్నుమూత. భారతదేశానికి చెందిన ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త ఆర్ చిదంబరం గారు కన్నుమూయడం జరిగింది. సో ఇక్కడ మనము ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దామండి. ఈయన పూర్తి పేరు రాజగోపాల చిదంబరం అండి. మనకి భారతదేశం 2 సార్లు నిర్వహించిన అణు పరీక్షలలో ఆయనది ముఖ్య పాత్ర. అణు ఇంధన కమిషన్కు చైర్మన్గా వ్యవహరించడంతో పాటు వ్యూహాత్మక ఆయుధాల అభివృద్ధిలో ఆయన విశేష సేవలను అందించారు. 1974లో జరిగిన పోఖ్రాన్ 1, 1998లో జరిగిన పోఖ్రాన్ 2 అణు పరీక్షలలో రెండిటికి కూడా ఆయన కీలక సేవలను అందించడం జరిగిందండి. అలానే ఆయన అనేక పదవుల్ని కూడా నిర్వహించడం జరిగింది. అణు పరిశోధనా కేంద్రం బార్క్లో చేరిన ఆయన 1990లో అదే సంస్థకు డైరెక్టర్ అయ్యారు. అలానే అణుశక్తి కార్యదర్శిగా 7 ఏళ్ల పాటు పనిచేశారు. తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా భారత ప్రభుత్వం ముఖ్య శాస్త్రీయ సలహాదారుగా 18 ఏళ్ళు ఆయన పనిచేశారండి. సో ఈ విధంగా భారతదేశానికి ఆయన విశేష సేవల్ని అందించడం జరిగింది. దీనితో పాటు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ IAEA గవర్నర్ల బోర్డుకు చైర్మన్గా కూడా ఆయన పనిచేశారు. అణ్వాయుధాల రూపకల్పనలో దేశానికి ఆయన చేసిన సేవలకు కేంద్రం 1975లో పద్మశ్రీ, 1999లో పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రదానం చేసి గౌరవించింది. సో ఇలాంటి ఒక గొప్ప శాస్త్రవేత్తని భారతదేశం కోల్పోవడం మనకి అందరికీ విచారించాల్సిన విషయం అండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన మరణం వలన పోఖ్రాన్ 1 and 2 మీద, అలానే ఇండియాస్ న్యూక్లియర్ డాక్ట్రిన్ మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి వీటిని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. ఇక్కడ చూడండి, పోఖ్రాన్ 1 మరియు పోఖ్రాన్ 2 గురించిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ముందు పోఖ్రాన్ 1 గురించి చూద్దాం. దీని యొక్క కోడ్ నేమ్ ఏంటండి? ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. దీనిని మే 18, 1974లో కండక్ట్ చేయడం జరిగింది. ఈ టెస్ట్లో మనము ప్లూటోనియం ఇంప్లోజన్ డివైస్ని టెస్ట్ చేయడం జరిగింది. అండ్ దీనికి ప్రైమ్ మినిస్టర్ ఎవరున్నారండి ఆ సమయంలో? ఇందిరాగాంధీ గారు మనకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అండ్ ఇందిరాగాంధీ గారి యొక్క సూచనలు మరియు ఆదేశాలతో ఈ టెస్ట్ని కండక్ట్ చేయడం జరిగింది. అండ్ గవర్నమెంట్ దీనికి ఏం చెప్పింది? పీస్ఫుల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్. మేము యుద్ధాల కోసం దీనిని తయారు చేయడం లేదు, పీస్ఫుల్ పర్పస్ కోసం దీనిని మేము అభివృద్ధి చేసుకుంటున్నాము అని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఈ టెస్ట్లో పార్టిసిపేట్ చేసిన కీ సైంటిస్టుల గురించి ఇక్కడ మనం చూస్తే, రాజా రామన్న, హోమీ సేత్న, BD నాగచౌదరి, PK అయ్యంగర్, ఆర్ చిదంబరం. మనకి ఈయన ఇప్పుడు మరణించడం జరిగింది. అనిల్ కకోత్కర్. సో ఈ ఆర్ చిదంబరం మరియు అనిల్ కకోత్కర్ ఇద్దరు కూడా పోఖ్రాన్ 2లో కూడా మనము చూడవచ్చండి వాళ్ళిద్దరిని. అయితే పోఖ్రాన్ 1 సక్సెస్ తర్వాత ప్రపంచ దేశాల రియాక్షన్ ఏంటి అనేది మనం చూస్తే, పాకిస్తాన్ దీనిని
ఒక న్యూక్లియర్ బ్లాక్మెయిల్గా అభివర్ణించింది. యుఎస్ అయితే కంప్లీట్ షెల్ షాక్ యుఎస్ అయితే. సో వెంటనే ఒక గ్రూప్ని ఫామ్ చేసింది. ఈ న్యూక్లియర్ టెక్నాలజీని రెస్ట్రిక్ట్ చేయడం కోసం న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ ఎన్ఎస్జి అనే ఒక గ్రూప్ని పోఖ్రాన్ 1 తర్వాత ఇక్కడ యుఎస్తో పాటు మిగిలిన ఈ న్యూక్లియర్ కంట్రీస్ ఫామ్ చేయడం జరిగింది. కెనడా అయితే మనకి న్యూక్లియర్ ఎనర్జీ కోఆపరేషన్ని సస్పెండ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రపంచ దేశాలు భారతదేశం మీద ఒక అభియోగాన్ని మోపుతూ మనకి చాలా దూరం అవడం అయితే ఇక్కడ గమనించవచ్చు. అలానే పోఖ్రాన్ 2 గురించి చూడండి. దీని యొక్క కోడ్ నేమ్ మనకి ఆపరేషన్ శక్తి. దీనిని మే 11 మరియు 13 మధ్య ప్రాంతంలో 1998లో కండక్ట్ చేయడం జరిగిందండి. ఇందులో మనము 5 అడ్వాన్స్డ్ వెపన్ డిజైన్స్ని పరీక్షించాము. ఈ 5లో మనము ఒక థర్మోన్యూక్లియర్ డివైస్, నథింగ్ బట్ హైడ్రోజన్ బాంబ్, అంటే మనకి న్యూక్లియర్ ఫ్యూజన్ టెక్నాలజీతో హైడ్రోజన్ బాంబు పనిచేస్తుంది, న్యూక్లియర్ ఫిజన్ టెక్నాలజీతో న్యూక్లియర్ బాంబు పనిచేస్తుంది. మనము హైడ్రోజన్ బాంబుని, ఫిజన్ డివైస్ అంటే ఈ న్యూక్లియర్ బాంబుని, అలానే 3 సబ్ కిలోటన్ డివైజ్లు అంటే 1 కిలోటన్ కంటే తక్కువ ఎక్స్ప్లోజన్ కలిగి ఉండే డివైజెస్ని మనము సబ్ కిలోటన్ డివైజెస్ అంటామండి. ఇవి 3. ఈ విధంగా మొత్తం 5 డివైజెస్ని మనము పరీక్షించాము. అప్పటి ప్రధానమంత్రి గారు మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అండ్ ఈ ప్రోగ్రామ్ని న్యూక్లియర్ వెపనైజేషన్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియాకు భాగంగా ఈ టెస్ట్ని కండక్ట్ చేశాము అని ఆయన ప్రకటించారు. ఈ పోఖ్రాన్ 2లో పార్టిసిపేట్ చేసిన ఇంపార్టెంట్ సైంటిస్ట్స్ని గురించి మనం చూస్తే ఆర్ చిదంబరం గారు అండ్ అనిల్ కకోత్కర్ గారు ఇద్దరు కూడా పోఖ్రాన్ 1లో ఆల్రెడీ వర్క్ చేశారు. వారితో పాటు కె సంతానం, ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా మనకి ఈ పోఖ్రాన్ 2లో ప్రధాన పాత్ర పోషించారండి. ఈ పోఖ్రాన్ 2 టెస్ట్ తర్వాత ప్రపంచ దేశాలు ఏ విధంగా రియాక్ట్ అయ్యాయనేది చూస్తే మనం యుఎస్ స్ట్రాంగ్లీ కండెమ్ చేసింది ఆటోమేటిక్గా. అండ్ చైనా, జపాన్, కెనడా లాంటి దేశాలు కూడా వాళ్ళ యొక్క కన్సర్న్స్ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఇక్కడ పాకిస్తాన్ అయితే ఒక స్టెప్ ముందుకు వేసి వాళ్ళు కూడా అణు పరీక్షలని మే 28న ఒకటి, మే 30న ఒకటి, చాగాయ్ 1 and 2 అని 2 అణు పరీక్షలను వాళ్ళు నిర్వహించడం జరిగింది. సో ఈ విధంగా భారతదేశ అణు వెపనైజేషన్ ప్రోగ్రామ్ అనేది పోఖ్రాన్ 2తో పరిపూర్ణమైంది. అయితే న్యూక్లియర్ వెపనైజేషన్ భారతదేశానికి ఎందుకు అవసరం అనేది భారతదేశం ఎప్పుడూ కూడా ప్రకటిస్తూ ఉంటుందండి. తన న్యూక్లియర్ డాక్టర్ని చాలా క్రిస్టల్ క్లియర్గా ప్రపంచ దేశాలకి తెలియజేయడం జరిగింది. భారతదేశం తన అణు సిద్ధాంతంలో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే క్రెడిబుల్ మినిమం డిటరెన్స్, అంటే మేము వేరే దేశం మీదకి యుద్ధానికి వెళ్ళడానికి కాదు, వేరే దేశాలు ఏమైనా మా మీదకి యుద్ధానికి వస్తే జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడానికి, అంటే మినిమం డిటరెన్స్ అనేది ఉండడం కోసం మేము అణ్వాయుధాలని తయారు చేసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ వన్, నో ఫస్ట్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. మేము ఎప్పుడూ కూడా ఫస్ట్ మా న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేయము, కానీ మా మీద ఎవరైనా అటాక్ చేస్తే ఖచ్చితంగా మ్యాసివ్ రిటాలియేషన్ అయితే ఉంటుంది న్యూక్లియర్ వెపన్స్తో. మీరు బయోలాజికల్ వెపన్స్ని యూజ్ చేసినా, కెమికల్ వెపన్స్ని యూజ్ చేసినా కూడా మేము న్యూక్లియర్ వెపన్స్తో సమాధానం చెప్తాము, మ్యాసివ్ రిటాలియేషన్ అయితే ఉంటుంది అని ఇక్కడ మనము అణు సిద్ధాంతంలో చూడవచ్చు. ఈ అణు సిద్ధాంతంలోని అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనం చూస్తే పొలిటికల్ కంట్రోల్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. మనకి న్యూక్లియర్ వెపన్స్ని వాడాలి అంటే మిలిటరీ ఆధీనంలో ఉండవండి. ఒక పొలిటికల్ కౌన్సిల్ అనేది ఉంటుంది. ఈ పొలిటికల్ కౌన్సిల్కి హెడ్గా ప్రైమ్ మినిస్టర్ వ్యవహరిస్తారు. సో ప్రధానమంత్రి ఆమోదంతో మాత్రమే మనకి న్యూక్లియర్ వెపన్స్ని వాడడానికి అవకాశం ఉంటుంది. మిలిటరీ చేతిలో ఉంటే ప్రాబ్లం ఏంటి? పాకిస్తాన్ లాంటి దేశాలలో మిలిటరీ చేతిలో ఉంటుంది, అంటే ఒక ఎమోషనల్ మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. పొలిటికల్ కౌన్సిల్ చేతిలో ఉంటే ఒక ఆలోచన అండ్ ఒక చర్చ జరిగిన తర్వాత మాత్రమే ఈ న్యూక్లియర్ వెపన్స్ని వినియోగించడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో పొలిటికల్ కంట్రోల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలానే కండిషనల్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, నాన్ ప్రొలిఫరేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, అంటే మనము విచ్చలవిడిగా వీటిని అభివృద్ధి చేయకుండా ఒక లిమిటెడ్ స్టాక్ పైల్ అనేది మెయింటైన్ చేసే విధంగా మనము ఈ న్యూక్లియర్ డాక్టర్ని ప్రిపేర్ చేసుకున్నాము. మేజర్ సూత్రం ఏంటంటే మనకి నో ఫస్ట్ యూజ్ పాలసీ అనేది మన న్యూక్లియర్ డాక్టర్ని యొక్క బ్యాక్ బోన్గా చెప్పుకోవచ్చు. అండ్ ఇండియాస్ ప్రజెంట్ న్యూక్లియర్ స్టేచర్ అనేది చూస్తే మనము సిటీబీటీ అండ్ ఎన్పిటి రెండింటి మీద సైన్ పెట్టలేదు, అంటే కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అండ్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. ఇందులో ఏంటి ప్రాబ్లం అంటే డిస్క్రిమినేషన్. కొన్ని దేశాలకి ఎగ్జంప్షన్ ఉంది, మిగిలిన వాటి అన్నిటినీ కూడా ఈ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయకూడదు అని ఈ ట్రీటీలో ఉంటుంది. కాబట్టి భారతదేశం యొక్క వెర్షన్ ఏంటి? అయితే అందరినీ బ్యాన్ చేయమనండి, మేము కూడా బ్యాన్ చేస్తాము. ఇలాంటి డిస్క్రిమినేషన్ అయితే మేము దీనికి సహకరించము అని భారతదేశం చెప్పడం జరిగింది. అలానే రీసెంట్ ట్రీటీ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ని కూడా భారతదేశం వ్యతిరేకించడం జరిగిందండి.
అండ్ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో భారతదేశం మెంబర్షిప్ కోసం చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. కానీ ఇప్పటికీ ఆ మెంబర్షిప్ భారతదేశానికి లభించలేదు. ముఖ్యంగా చైనా యొక్క అబ్జెక్షన్ కారణంగా ఈ మెంబర్షిప్ అనేది భారతదేశానికి దూరం అవుతూ వస్తుంది. అయితే మిగిలిన 3 రెజిమ్స్లోనూ ఎంటీఈఆర్ రెజిమ్ అండ్ వాస్నార్ అగ్రిమెంట్, ఆస్ట్రేలియన్ గ్రూప్, ఈ 3 గ్రూప్స్లోనూ కూడా భారతదేశానికి మెంబర్షిప్ ఉంది. ఓన్లీ ఎన్ఎస్జీలో మనము ఇంకా మెంబర్ కాలేకపోయాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సమాచార భద్రత కోసం మనకి ఇటీవల డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ యొక్క డ్రాఫ్ట్ అనేది విడుదల చేయడం జరిగిందండి. సో ఈ డ్రాఫ్ట్కి సంబంధించి అలానే యాక్ట్కి సంబంధించిన ముఖ్య ప్రొవిజన్స్ ఇక్కడ డిస్కస్ చేద్దామండి. అండ్ దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి భారతదేశం అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీనికంటే ముందు ఈ గోప్యతా హక్కు అంటే రైట్ టు ప్రైవసీ అనేది ఏ ఆర్టికల్ కింద పొందుపరచబడిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కమింగ్ టు ద డిస్కషన్, మనకి పౌరుల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరచడం కోసం, రక్షించడం కోసం వ్యక్తిగత సమాచార భద్రతా చట్టం 2023ని పార్లమెంటు ఆమోదించింది. మనకి అది సెప్టెంబర్ 2023లో అమలులోకి వచ్చింది. సో దానికి సంబంధించి కొన్ని రూల్స్ని ఫ్రేమ్ చేయడం కోసం ఒక డ్రాఫ్ట్ ముసాయిదాని ఇప్పుడు పబ్లిష్ చేయడం జరిగిందండి. దానిని పబ్లిక్ ఒపీనియన్ కోసం ప్రజల ముందుకు తీసుకువచ్చారు. ఈ డ్రాఫ్ట్లోని కీ ప్రొవిజన్స్ని మనం చూస్తే, పౌరుల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని వినియోగించుకోవడానికి వారి ముందస్తు అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి అని ఈ ముసాయిదా నిర్దేశిస్తుంది. అలానే ఇలా వినియోగించుకోవడం వల్ల కలిగే రిపర్కషన్స్ని వాళ్ళకి ముందుగానే తెలియచేయాలండి. అలానే అవసరమైనప్పుడు తమ సమాచారాన్ని చెరిపివేసుకునే డిమాండ్ చేసే హక్కు కూడా పౌరులకు ఉంటుంది. అంటే రైట్ టు ఫర్గాటెన్ అనేది కూడా ఈ రూల్స్ ద్వారా మెన్షన్ చేయడం జరిగింది. దీనితో పాటు వారు డిజిటల్ నామినీలను కూడా నియమించుకోవచ్చని ఈ డిపిడిపి ఉద్ఘాటిస్తుంది. తమ సమాచారాన్ని ఇతరులు అనుమతి లేకుండా ఉపయోగించిన, ఉల్లంఘనలకు పాల్పడిన చర్యలు తీసుకోవడానికి అది భరోసా ఇస్తుంది. దీని కొరకు డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా DPBIని కూడా సృష్టించడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ కీ హైలైట్ ఏంటి అంటే, చిన్నారులకు ఇందులో రక్షణ కల్పించడానికి చాలా ప్రొవిజన్స్ని తీసుకోవడం జరిగిందండి. ముఖ్యంగా చిన్నపిల్లల యొక్క సమాచారాన్ని ఎవరైనా ఉపయోగించుకోవాలనుకుంటే వారి తల్లిదండ్రుల యొక్క కన్సెంట్ అనేది ముందు ఖచ్చితంగా తీసుకోవాలి అని ఈ ముసాయిదాలో పొందుపరచడం జరిగింది. ఈ నిబంధనలన్నీ కూడా ఖచ్చితంగా అమలు అయ్యేలా చూసుకోవడానికి ఒక డేటా సంరక్షణ బోర్డుని ఇక్కడ ఏర్పాటు చేస్తారని ఇప్పుడే చెప్పుకున్నాం మనం. డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా DPBIని ఏర్పాటు చేస్తారు. సో ఈ నిబంధనలన్నీ అమలు అయ్యేలాగా ఈ డేటా సంరక్షణ బోర్డు అనేది చర్యలు తీసుకుంటుంది. అలానే ఈ డేటాని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి ఒక డేటా ఫిడ్యూసరీని కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ రూల్స్ ద్వారా. 2023 యాక్ట్లోని కొన్ని కీ టర్మ్స్ చూడండి. ఇక్కడ డేటా ప్రిన్సిపల్ అంటే ఎవరైతే వ్యక్తిగత డేటాని కలిగి ఉన్నారో ఆ ఇండివిజువల్ని మనము డేటా ప్రిన్సిపల్ అని పిలుస్తాము. డేటా ఫిడ్యూసరీ, హూ డిసైడ్స్ ద పర్పస్ ఆఫ్ డేటా ప్రాసెసింగ్. సో మనకి ఈ మేనేజ్మెంట్ అనేది ఈ డేటా ఫిడ్యూసరీ అనేది చేస్తారండి. అంటే ఈ వ్యక్తిగత డేటాని సరిగ్గా వినియోగించుకుంటున్నారా లేదా మిస్యూజ్ చేస్తున్నారా లాంటి దానిని ఈ డేటా ఫిడ్యూసరీ పర్సన్ ఆర్ ఎంటిటీ ఏదైనా అవ్వచ్చు. సో వీళ్ళు ఈ డేటా ప్రాసెస్ని చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ఉంటారు. అలానే డేటా ప్రాసెసర్, ఎవరైతే మన సమాచారాన్ని ప్రాసెస్ చేస్తారో వాళ్ళని డేటా ప్రాసెసర్ అని పిలుస్తారు. డేటా ప్రాసెసింగ్ ముఖ్యంగా పర్సనల్ డేటా అండ్ సెన్సిటివ్ పర్సనల్ డేటా అంటే ఏంటండి, ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఆర్థిక లావాదేవీలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే దానిని సెన్సిటివ్ పర్సనల్ డేటా అని పిలుస్తారు. అలానే క్రిటికల్ పర్సనల్ డేటా అంటే చాలా ముఖ్యమైన సమాచారాన్ని మనము ఈ క్రిటికల్ పర్సనల్ డేటాగా చెప్పవచ్చండి. ఇప్పుడు ఈ ముసాయిదాలో కీ హైలైట్స్ ఏంటనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాము. ఈ ముసాయిదా నిబంధనల ప్రకారం ఎనీ టైం ఎప్పుడైనా బ్రీచ్ అనేది జరిగితే, డేటా చౌర్యం లాంటిది జరిగినప్పుడు ఖచ్చితంగా యూజర్స్కి ఇమీడియట్గా నోటిఫికేషన్ పంపించాలి, మీ డేటా రిస్క్లో ఉంది అని. అలానే దీని వలన జరిగే పాసిబుల్ కాన్సిక్వెన్సెస్, ఏమేమి జరగవచ్చు భవిష్యత్తులో అనేది తెలియచేయాలి వాళ్ళకి. దానికి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ని ఏ విధంగా తీసుకోవాలనేది కూడా వాళ్ళకి తెలియచేయాలండి. అలానే డేటా ప్రొటెక్షన్ బోర్డు అనేది ఒకటి చెప్పుకున్నాం మనం, ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు భద్రపరుస్తూ ఉంటుంది అని. సో ఈ బోర్డుకి ఇనీషియల్ అలర్ట్ ఏ డిలే లేకుండా ఖచ్చితంగా పంపించాలి. అండ్ డీటెయిల్డ్ రిపోర్ట్ 72 గంటల్లోగా పంపించాలి. అంటే ఏదైనా డేటా అనేది మిస్యూజ్ జరిగినా, చౌర్యం జరిగినా వెంటనే 72 గంటల లోపు ఇమీడియట్గా వాళ్ళకి
పూర్తి స్థాయి నివేదికని అందించాలి. అలానే డేటా రిటెన్షన్ అండ్ డిలీషన్ ఆబ్లిగేషన్స్ని మనం అబ్జర్వ్ చేస్తే 3 సంవత్సరాలు ఎటువంటి యాక్టివిటీ లేకుండా ఒక డేటా ఉంటే దానిని తొలగించవచ్చు. అలా తొలగించినప్పుడు 48 గంటలు అడ్వాన్స్ నోటీస్ అనేది ఆ డేటాదారులకి అందించాలి. అలానే ఎక్సెప్షన్ ఏంటి దీనికి, ఏదైనా చట్ట ప్రకారం ఒక డేటాని భద్రపరచవలసి వచ్చినప్పుడు దానికి 3 సంవత్సరాలు ఇన్యాక్టివ్గా ఉన్నా కూడా దానిని ఎగ్జంప్షన్ చేయవచ్చు. అండ్ పేరెంటల్ కంట్రోల్ ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ప్రతి దానికి కూడా రిలయబుల్ ఐడితో మాత్రమే పేరెంటల్ కంట్రోల్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పేరెంట్ యొక్క కన్సెంట్ ఉంటే మాత్రమే పిల్లల యొక్క సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ కొంత ఎగ్జంప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా హెల్త్ కేర్ సర్వీసెస్కి, చైల్డ్ వెల్ఫేర్ సర్వీసెస్కి, ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్కి, స్కూల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ ఇలాంటి వాటి కోసం పిల్లల యొక్క సమాచారాన్ని తీసుకుని భద్రపరచవచ్చు. ఈ డిజిటల్ యుగంలో డేటా ఈజ్ న్యూ ఎల్ అని పిలుస్తూ ఉంటామండి. అంటే డేటా అనేది ఒక కమోడిటీగా మారిపోతుంది, చాలా కీలకంగా మారనుంది. కాబట్టి ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ అనేవి చాలా పటిష్టంగా తయారు చేసి భారతదేశం ఈ గోప్యతా హక్కుతో పాటు వ్యక్తుల యొక్క ప్రాథమిక హక్కుల్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కక్ష్యలో మొలకెత్తిన అలసంద విత్తనాలు. సో అలసంద విత్తనాలు అనేవి కౌపీ అని పిలుస్తామండి. కౌపీస్ అనేవి మనకి అలసంద లేదా బొబ్బర్లు అంటాం వాటిని. సో ఇవి ఇస్రో యొక్క క్రాప్స్ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి పంపబడ్డాయి. ఇక్కడ అవి సక్సెస్ఫుల్గా స్ప్రౌటింగ్ అంటే మొలకెత్తడం జరిగింది. కాబట్టి ఇస్రో యొక్క ఈ క్రాప్స్ ప్రయోగం అనేది సక్సెస్ అయిందని ఇక్కడ మనకి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రోదసిలోకి పంపిన అలసంద విత్తనాలు సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో అంటే మైక్రోగ్రావిటీ ఎన్విరాన్మెంట్లో 4 రోజులలోనే మొలకెత్తడం జరిగింది. వీటికి త్వరలోనే ఆకులు కూడా వస్తాయి అని భావిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. రోదసిలో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియకు ఉద్దేశించిన స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ కోసం గత నెల PSLV C-60 ద్వారా 2 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించిన సంగతి మనందరికీ తెలుసు. సో ఆ రాకెట్లోనే 4వ దశ POEM-4ని ఉపయోగించుకుని 24 పేలోడ్లని కక్షలోకి పంపింది. ఇందులో ఒక ప్రయోగం క్రాప్స్. ఆ క్రాప్స్ యొక్క ఫుల్ నేమ్ ఏంటి? కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటాల్ ప్లాంట్ స్టడీస్. దీనినే క్రాప్స్ అని పిలవడం జరిగింది. ఈ సాధనాన్ని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసింది. ఇందులో 8 అలసంద గింజల్ని ఉంచారండి. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో మొక్కల ఎదుగుదలపై అధ్యయనం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే PSLV C-60లో మనము ఈ స్పేస్ డాకింగ్ మిషన్తో పాటు ఇతర సైంటిఫిక్ రీసెర్చ్ల కోసం 24 పేలోడ్ని పంపించడం జరిగిందండి. అందులో ఒక మిషన్గా మనం ఈ క్రాప్స్ని చెప్పవచ్చు. ఈ క్రాప్స్ మిషన్లో భాగంగా మైక్రోగ్రావిటీలో మొక్కల యొక్క పెరుగుదల ఏ విధంగా ఉంటుంది అనేది ఇస్రో అధ్యయనం చేస్తుందండి. ఇక్కడ ఈ ఫోటోలో మనం చూడవచ్చు ఈ అలసంద విత్తనాలు ఏ విధంగా చిగురించాయి. అండ్ కమింగ్ డేస్లో వీటి నుంచి ఆకులు కూడా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని ఇస్రో వెల్లడిస్తుంది. కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అంతర్జాలం చాలా దూరం. సో ముఖ్యంగా ఇంటర్నెట్ ఫెసిలిటీలు చాలా స్కూళ్ళలో, ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్ళలో మనకి అంతర్జాల సదుపాయాలు లేవు. డిజిటల్ టెక్నాలజీలో కూడా, ఈ డిజిటల్ యుగంలో కూడా మనము టెక్నాలజీని అందిపుచ్చుకోవడం లేదు అని ఇక్కడ గణాంకాలు అనేవి వెల్లడిస్తూ ఉన్నాయండి. ఈ గణాంకాలను మనము యుడైస్ ప్లస్ నివేదిక ఆధారంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ యుడైస్ ప్లస్ అనేది చాలా కీలకమైన సర్వే కాబట్టి దీని గురించి పూర్తిగా చూద్దామండి. ముందు మనము ఈ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ గురించి అబ్జర్వ్ చేస్తే దేశవ్యాప్తంగా 3.31 లక్షల ప్రైవేటు పాఠశాలలు ఉంటే వాటిలో 74% ఇంటర్నెట్ సదుపాయాలు కలిగి ఉన్నాయి. అయితే ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేటప్పటికే ప్రాబ్లం ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. 10.17 లక్షల ప్రభుత్వ పాఠశాలలలో కేవలం 46% మాత్రమే ఈ సదుపాయానికి నోచుకుని ఉన్నాయి. అంటే కనీసం 50% ఆఫ్ స్కూల్స్ కూడా మనకి ఈ ఇంటర్నెట్ సదుపాయాల్ని కలిగి లేవు. ఇది చాలా మనము ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రాల వారీగా చూస్తే ఎంత శాతం వెనకబడి ఉంది అనేది చూస్తే బీహార్ 11.8, వెస్ట్ బెంగాల్ 15.1, మిజోరాం 20.3. సో ఈ విధంగా మనం అబ్జర్వ్ చేస్తే హిమాచల్ ప్రదేశ్ 42.7 చాలా హయ్యెస్ట్. మనము ఈ వెనుకబడిన రాష్ట్రాలలో చూస్తే హిమాచల్ ప్రదేశ్ హయ్యెస్ట్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత సిక్కిం, కర్ణాటక, త్రిపుర ఇవన్నీ జాతీయ సగటు కంటే కూడా తక్కువ ఉన్న రాష్ట్రాలుగా మనం చూడవచ్చండి. అండ్ ఇక్కడ అన్ఫార్చునేట్లీ
మనము కర్ణాటక అనేది సిలికాన్ వ్యాలీ, మన బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా చెప్పుకుంటాము. సో అలాంటి బెంగళూరు ఉన్న కర్ణాటక కూడా ఈ డిజిటల్ సదుపాయాలు కల్పించడంలో వెనకబడి ఉంది అంటే ఒక ఐరనీగా చెప్పవచ్చు దీనిని. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్కూల్స్లో మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ డిజిటల్ గ్యాప్ అనేది కొన్ని రాష్ట్రాలలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలలో తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ డిజిటల్ గ్యాప్ని పూర్తి చేయాలి. అలానే ఈ యూడైస్ ప్లస్ నివేదిక యొక్క డీటెయిల్స్ ఇక్కడ మనం చూద్దామండి. ఈ నివేదిక ప్రకారం టోటల్ స్కూల్ ఎన్రోల్మెంట్ అనేది 2023-24లో తగ్గుముఖం పట్టింది. 2022-23లో 25.18 కోట్ల విద్యార్థులు స్కూల్లో ఎన్రోల్ అయితే 23-24కు వచ్చేటప్పటికి అది 24.80 కోట్లు మాత్రమే ఉంది. అలానే ఈ సర్వే యొక్క అదర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ గురించి కూడా ఇప్పుడు చూద్దామండి. కీ హైలైట్స్ అనేది ఇక్కడ చూస్తే స్టూడెంట్ ఎన్రోల్మెంట్స్లో మనకి తగ్గుముఖం అనేది చూడవచ్చు. సుమారు 1.55 కోట్ల మంది విద్యార్థులు అంటే 6% ఆఫ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు డ్రాప్ అవడం జరిగింది 2018-19 నుంచి 2021-22 మధ్య కాలంలో గణాంకాలని పరిశీలిస్తే. అలానే డ్రాప్అవుట్ రేట్స్ని మనం చూస్తే ఇక్కడ జీరో డ్రాప్అవుట్ రేట్ అంటే ఫౌండేషనల్ లెవెల్ అంటే ప్రీ ప్రైమరీ నుంచి క్లాస్ 2 వరకు చూస్తే మనకి డ్రాప్అవుట్స్ ఏం కనిపించట్లేదు. చక్కగా స్కూల్కి వెళ్ళి విద్యార్థులు చదువుకుంటున్నారు. కానీ మ్యాక్సిమం డ్రాప్అవుట్స్ ఎక్కడ చూస్తున్నామండి, సెకండరీ లెవెల్లో ఎక్కువగా చూస్తున్నాం. అంటే క్లాస్ 9 నుంచి క్లాస్ 12 మధ్యలో మనకి డ్రాప్అవుట్స్ రేట్ అనేది విద్యార్థులు స్కూల్ బడి మానేసే విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రాల వారీగా చూస్తే బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర మనకి ముఖ్యంగా ఈ డ్రాప్ అవుట్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు. అయితే దీనికి అగెనిస్ట్గా రిటెన్షన్ రేట్ మాత్రం మనకి ఎలిమెంటరీ లెవెల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎక్కువ మంది విద్యార్థులు జాయిన్ అవుతూ ఉండడం మనకు ఎలిమెంటరీ లెవెల్లో చూడవచ్చు. అండ్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కూడా ఆల్ లెవెల్లో మనకి సెకండరీ లెవెల్కి వచ్చేటప్పటికి ఆల్ స్టేజెస్లో కూడా తగ్గుతుంది. అంటే క్లాస్ 9, 10, 11 ఏ లెవెల్ అయినా కావచ్చు, మనము ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది తగ్గడం మనము చూడవచ్చు. అంటే మినిమం డిప్ ఉన్నా కానీ ఎంతో కొంత తగ్గుముఖం అయితే మనము ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అస్సాం, ఒడిస్సా, కర్ణాటక లాంటి రాష్ట్రాలు అండర్ యూటిలైజ్ మనకి పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నాయి. ఈ యూడైస్ ప్లస్ అనేది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ అనే విభాగం ద్వారా అభివృద్ధి చేయబడుతుందండి. ముఖ్యంగా ఆన్లైన్ డేటా అనేది ఇది కలెక్ట్ చేసి ఆ డేటాని విశ్లేషించి రిపోర్ట్లని రెడీ చేస్తుంది. ముఖ్యంగా టీచర్స్ ఎన్రోల్మెంట్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కావచ్చు, ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఇట్లాంటి వాటి మీద నివేదికల్ని ఈ యూడైస్ ప్లస్ సర్వే అనేది అందిస్తూ ఉంటుందండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వెలుగుల వెనుక. సో మనకి ఈ ఎంతైతే ఎనర్జీ అనేది ఉపయోగించుకుంటున్నామో ఆ ఉపయోగించుకుంటున్న ఎనర్జీ ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది అండ్ ఏ సోర్సెస్ ఎక్కువగా మనము ఆధారపడుతున్నాము అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదంలో సాగాలన్నా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవ్వాలన్నా విద్యుత్ అనేది తప్పనిసరి. కరెంటు ఉత్పత్తికి శిలాజ ఇంధనాలపైనే అధికంగా ఆధారపడడం వల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుంది. 2023లో మనము ప్రపంచవ్యాప్తంగా 29,479 టెరావాట్ అవర్ విద్యుత్ ఉత్పత్తి జరిగింది. అందులో మనకి ఏ సోర్సెస్ నుంచి మనము ఈ విద్యుత్తును ఉత్పత్తి చేసుకున్నాము అనేది ఎనర్జీ ఇన్స్టిట్యూట్ యొక్క స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ అనే రిపోర్ట్ ఆధారంగా మనకి ఇక్కడ డేటాని చూడవచ్చండి. దీని ఆధారంగా మనం చూస్తే సుమారు 35.51% ఈ ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది బొగ్గు ఆధారంగా జరిగింది. దాని తర్వాత స్థానంలో మనకి 22.47%తో సహజ వాయువు, 14.28%తో హైడ్రో అనేది థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. అణుశక్తి ఆధారంగా 9.11%, పవన శక్తి ఆధారంగా 7.82, సౌరశక్తి ఆధారంగా 5.53, చమురు ఆధారంగా 2.67, జీవ ఇంధనం బయోఫ్యూయల్స్ ఆధారంగా 2.30, ఇతర పునరుత్పాదక వనరుల ఆధారంగా 0.30. సో ఈ విధంగా మనము ఎలక్ట్రిసిటీ జనరేషన్ మీద వివిధ రకాల సోర్సెస్ మీద ఆధారపడి ఉన్నామండి. ఇక్కడ డేటాని చూస్తే ఏమర్థమవుతుందండి, సుమారు 50% కంటే అబోవ్ అంటే 57 to 58% మనకి బొగ్గు, సహజ వాయువుల మీదనే
ఈ విద్యుత్ ఉత్పత్తి అనేది జరుగుతుంది. అంటే చాలా ఎక్కువ శిలాజ ఇంధనాల మీద మనం ఆధారపడి ఉన్నాము. కాబట్టి పునరుత్పాదక శక్తి వనరుల మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. అప్పుడే మనము పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, గత ఆర్థిక సంవత్సరం 2023-24లో గ్రామీణ పేదరికం గణనీయంగా తగ్గి 4.86% పరిమితమైందని SBI యొక్క రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2011-12లో ఇది 25.7%గా ఉండేది. ఇప్పుడు కేవలం 4.86%కి ఇది పరిమితమైందని ఈ రిపోర్ట్ అనేది వెల్లడిస్తుందండి. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఈ పేదరిక నిర్మూలనకు కారణమవుతున్నాయి అని ఈ రిపోర్ట్ అయితే వెల్లడించడం జరిగింది. అండ్ పట్టణ పేదరికం గురించి చూస్తే 13.7%గా ఉన్న ఈ పేదరికం ఇప్పుడు 4.09%కి చేరిందని అంచనా వేసింది. నెక్స్ట్ వన్ చూడండి. ఒడిశా 27వ గవర్నర్గా కంబంపాటి హరిబాబు 2025 జనవరి 3న బాధ్యతలు స్వీకరించారు. భువనేశ్వర్లోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చక్రధారి శరణ్ సింగ్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఓత్ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ పాయింట్ ఇక్కడ పాలిటీలో గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ వన్. ప్రపంచ బ్లిడ్జ్ ఛాంపియన్షిప్లో తమిళనాడుకు చెందిన ఆర్ వైశాలి కాంస్యం నెగ్గింది. 2025 జనవరి 1న న్యూయార్క్లో జరిగిన సెమీఫైనల్లో ఆవిడ చైనా చేతిలో ఓడిపోవడం జరిగింది. సో ఈ బ్లిడ్జ్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకం బ్రాంజ్ మెడల్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.